అగ్రీ టు గివ్ ఇట్. సో ఫైనల్గా అనేది ఇది ఒక సొల్యూషన్ అనేది వస్తుందని గ్యారంటీ రావాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ దే ఆర్ అవుట్ సైడర్స్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ అవుట్ సైడర్స్, అందరూ ఇండస్ట్రీ వాళ్ళే. సో ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ విన్ విన్ సిచ్యుయేషన్ లాగా ఉండేలాగానే ఒక డిసిషన్ అనేది 100% అందరు పెద్ద ఇండస్ట్రీ పెద్దలు ఉంటారు కాబట్టి ఒక కంక్లూడ్ అవుతుందని అంటే ఈ ఆశిస్తున్నాను. ఇష్యూకి ఎగ్జిబిటర్స్ చాలా గట్టిగా నిలబడ్డారు. ఆల్మోస్ట్ ఇది సెకండ్ టైం అనుకుంటా ఈ ఇష్యూ రేజ్ చేయడం. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా అంతే స్ట్రాంగ్‌గా నిలబడుతున్నారు. అండ్ 'పెద్ది' అనే పెద్ద రిలీజ్ వస్తుంది కదా! ఆ సినిమా ఎంతవరకు రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఆ సినిమాకి ముందు? బికాజ్ 'పెద్ది' నీడ్స్ ఎ వెరీ బిగ్ రిలీజ్ కదా! యాహ్! డెఫినెట్‌గా 'పెద్ది' రిక్వైర్స్ ఎ వెరీ బిగ్ రిలీజ్ అండి. సో, డెఫినెట్‌గా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. ఏదైనా ఒక కన్సెన్సస్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏదో ఒకటి నేను చెప్పినట్టుగా అందరికీ విన్ విన్ సిట్యుయేషన్ లాగా ఏదో ఒక డిసిషన్ వస్తుందని కోరుకుంటున్నాను. ది మీటింగ్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ అండ్ ఐఎమ్ ష్యూర్ ఇన్ ద మీటింగ్ సంథింగ్ పాజిటివ్ విల్ కమ్ అవుట్ ఫర్ ఎవ్రీవన్ అండి. దట్స్ మై హోప్. ఐ కెనాట్ కమెంట్ ఎనీథింగ్ టిల్ దట్ టైమ్. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ షేప్ అప్, బట్ ఐఎమ్ ష్యూర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్ ఒక పాజిటివ్‌గా కన్సెన్సస్ వస్తుందని కోరుకుంటున్నాను. 'జైట్లీ' ప్రొడ్యూసర్‌గా నిన్న ఆ జరిగిన హిక్కప్ వల్ల ఏమాత్రం డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే డిఫరెన్స్ అంటే మీ నేను అది ఓపెనింగ్‌లో. క్వాంటిఫై చేయలేనండి. కానీ డెఫినెట్‌గా ఆహ్, నో నోటి మీద ఉన్న కూడు తినలేకపోయాననే బాధ ఉందంతే. అది 100% ష్యూర్ అది. బట్ ఇట్స్ ఓకే. ఐ మీన్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సెల్. జరిగి ఉంటే బాగుండేది. ఫస్ట్ డే నుంచి అన్ని మల్టీప్లెక్సెస్‌లో పడుంటే బాగుండేది అని అనిపించింది. బట్ అగైన్ ఇట్స్ రిజాల్వ్డ్. సో ఐ హావ్ పుట్ ఇట్ బిహైండ్ మై బ్యాక్ అండి. థ్యాంక్ యూ. సత్య నిన్నే లేదండి. ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ అంటే ఇప్పుడు వాళ్ళ కండిషన్ ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ మటుకు పర్సెంటేజ్ మీద ఇస్తేనే తీసుకుంటాం లేకపోతే లేదనేసి. సో అది కుదరదని చెప్పి మేము తీసుకోలేదు స్క్రీన్స్. సో అది తీసుకోకపోతే ఇవి కూడా ఇవ్వము అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మల్టీప్లెక్సెస్ వరకు మటుకు, ఎందుకంటే మల్టీప్లెక్స్ ఎట్లైనా పర్సెంటేజే కదండి. దాన్ని ఆపడానికి ఏమి కరెక్ట్ కాదు కదా! సో అది వాళ్ళు కూడా రియలైజ్ చేసి ఉంటారు. వాళ్ళు ట్రై చేశారు, ఆయన ఒప్పుకుంటారేమో అని చెప్పేసి. ప్రొడ్యూసర్స్ ఆయన అన్నట్టుగా కొంచెం స్ట్రాంగ్‌గానే ఉన్నారు కాబట్టి అందరూ, ఇట్స్ నాట్ మై ఇండివిడ్యువల్ డిసిషన్ కదా! ఇట్స్ ఆల్ ప్రొడ్యూసర్స్ పుట్ టుగెదర్ విల్ టేక్ ద కాల్ అండి. అందుకనేసి సో మల్టీప్లెక్సెస్ వరకు ఒప్పేసుకున్నాను. సత్య గారు నిన్నే స్మూత్ ల్యాండింగ్ అయింది. జెట్ లాక్ అయిపోయిందా? హీరోగా ఫస్ట్ సినిమా చూసారు మిమ్మల్ని మీరు. మీ జెట్ లాక్ అయిపోయి